అయితే మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోవాల్సే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే భారతదేశ చరిత్ర, అంటే ఇండోనేషియాకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ను నేను బిట్స్లా క్రియేట్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన గ్రూప్లలో జరిగిన ఎగ్జామ్లో వచ్చినటువంటి జేఎస్ పేపర్ను బట్టి నెక్స్ట్ మనకున్నటువంటి గ్రూప్ టూ కానీ లేదంటే జేఈలు కానీ రాబోతున్నటువంటి మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే విధంగా నేను బిట్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వాటిని విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. చూడండి. అయితే మిత్రులారా, సింధు నాగరికత అంశాలను జత చేయండి అన్నాడు. అదే సింధు నాగరికత అంశాలు 4 ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి జతపరిచే అంశాలు 4 ఇవ్వడం జరిగింది. అయితే వాటిని జత చేయమన్నాడు. ఏ ప్రధాన దేవత, అంటే సింధు ప్రజల యొక్క ప్రధాన దేవత ఎవరని అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రధాన దేవత వచ్చేసి అమ్మ తల్లి. వీళ్ళు సింధు ప్రజల ప్రధాన దేవత వచ్చేసి అమ్మ తల్లి. తర్వాత వీరు అంటే సింధు ప్రజలు పూజించినటువంటి చెట్టు ఏదని అడగడం జరిగింది. అదే అది రాజు చెట్టు. అదేవిధంగా సింధు ప్రజల ప్రధాన పరిశ్రమ ఏదని అనడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క పరిశ్రమ నౌకా నిర్మాణం. అదేవిధంగా సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? తెలిసిన కాదు, తెలియని లోహం అన్నాడు. తెలియని లోహం వచ్చేసి 3వ ఆప్షన్ ఇనుము. అదేవిధంగా 2వ ప్రశ్న వచ్చేసి మృదుల దిబ్బ అని ఏ నగరాన్ని అంటారు లేదా ఏ నగరాన్ని పిలుస్తారు అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే మిత్రులారా, హరప్ప నాగరికత కాదు. ఈ హరప్ప నాగరికతలో అయితే హెచ్ ఆకారపు సమాధులు లభించడం జరిగింది. అయితే ఇది ముఖ్యమైనటువంటి పట్టణం. అదేవిధంగా బి చాన్గుధార అన్నాడు. ఈ చాన్గుధార కూడా మృదుల దిబ్బ అనే నగరాన్ని పిలువరు. అయితే చాన్గుధారలో ముఖ్యమైన విషయం ఏంటంటే సిరాబుడ్లు ఉంటాయి కదా, ఈ సిరాబుడ్డి లభించడం జరిగింది చాన్గుధారలో. అదే లోతల్ అనే నగరం ఉంది. ఈ లోతల్ నగరం కూడా కాదు, దీన్ని మృదుల దిబ్బ అని అనడం జరగదు. అయితే ఈ లోతల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రాచీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వరి పండించింది లోతల్ అని, అది వరి పొట్టు లభించడం జరిగింది. అదేవిధంగా బి ఆప్షన్ వచ్చి మృదుల దిబ్బ అని మొహంజోదారో నగరాన్ని అనడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ కరెక్ట్. అయితే ఈ మొహంజోదారో అనే దాని అర్థానికి, అంటే దాని పదానికి అర్థం మృదుల దిబ్బ కదా. అయితే ఇది ఏ భాషలో అంటారంటే సింధీ భాషలో మొహంజోదారో అంటే మృదుల దిబ్బ అని అర్థం. అయితే 3వ ప్రశ్న, క్రింది వాటిలో సరి కానిది ఏదన్నాడు? అంటే నెగిటివ్లో అడిగిండు. సరి కానిది అన్నాడు. ప్రశ్న సరి అయినదా సరి కానిదని చూడాలి. అయితే కింది వాటిలో సరి కానిది ఏది అన్నాడు. అయితే ఈ మన సింధు నాగరికత గురించి ఇవ్వడం జరిగింది. అందులో అవి కనుగొన్నటువంటి సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్లేసులు అయితే హరప్ప అనేది 1921లో కనుగొన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇది. తర్వాత వచ్చి మొహంజోదారో అనేది 1922లోనే కనుగొన్నారు. అది కూడా కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి లోతల్ అనేది 1955లో కనుగొనడం జరిగింది. అది కూడా కరెక్ట్ ఆన్సర్. అదే కాలిబంగన్ అనేది ఇది తప్ప ఆన్సర్. 1960 ఇవ్వడం జరిగింది. ఇది 1960 కాదు, ఇది 1961లో దీన్ని కాలిబంగన్ కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా 4వ ప్రశ్న, ఆర్యులు అనే వాళ్ళు టిబెట్ అనే ప్రాంతం నుంచి వచ్చారు అన్నది ఎవరు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరినని ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే బాలగంగాధర్ తిలక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆప్షన్ తప్పు. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ అన్నది ఏంటంటే వీళ్ళు ఆర్యులు అనేది ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ తిలక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది టిబెట్ కాదు, ఇది తప్పు ఆన్సర్. బి ఆన్సర్ వచ్చి మ్యాక్స్ ముల్లర్ అనేవాడు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈయన ఆర్యులు అనేవాళ్ళు ఎడికలు వచ్చారంటే మధ్య ఆసియా నుంచి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మధ్య ఆసియా అంటే మ్యాక్స్ ముల్లర్ మధ్య ఆసియా నుంచి ఆర్యులు వచ్చారని చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాక్స్ ముల్లర్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సి దయానంద సరస్వతి. ఈ సి అనేది దయానంద సరస్వతి అనే వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆర్యులు టిబెట్ నుంచి రావడం జరిగిందని దానికి చెప్పింది ఎవరు అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే దయానంద సరస్వతి. కాబట్టి సి ఆన్సర్ కరెక్ట్. మరి డి అంటే ఈ పెళ్లి కల్లా వచ్చేసి ఈయన ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆర్యులు అనేవాళ్ళు కాశ్మీరీ జన్మస్థానం అంటాడు. కాశ్మీరీ అనే ప్రాంతం అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి దయానంద సరస్వతి, ఇది రైట్ ఆన్సర్. అదేవిధంగా 5వ ప్రశ్న, మొట్టమొదటిసారిగా గోత్రం అనే పదము అంటే గోత్రము ఏ వేదంలో పేర్కొనబడిందని అడగడం జరిగింది. అయితే
మనకు ఋగ్వేదం ఇది వేదాలలో మొట్టమొదటిది, ఇది కాదు ఆన్సర్, ఇందులో పేర్కొనబడలేదు. రెండో వేదం వచ్చేసి యజుర్వేదం, ఇది కాదు. తర్వాత వచ్చేసి మూడో వేదం, ఈ మూడో వేదం వచ్చేసి సామవేదం, ఇది సంగీతానికి సంబంధించి, ఇందులో పేర్కొనబడలేదు. నాలుగో వేదం వచ్చేసి అధర్వణ వేదం, ఇందులో గోత్రం గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగింది. ఆరవ ప్రశ్న, ఉపవేదాలు అంటే మనకు వేదాలు 4 ఉన్నాయి, అదేవిధంగా ఉపవేదాలకు సంబంధించి సరి కానిది ఏదన్నా అడిగిండు, అంటే సరైనదా సరికాని చూడాలి. ఒకటి సరి కాంది అని అడిగిండు. అంటే మనకు వేదాలు 4 ఉన్నాయి, మన ఇంతకు చూసినాం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అదేవిధంగా ఉపవేదాలకు సంబంధించి సరికాంది అన్నాడు కాబట్టి అసలు ఉపవేదాలు ఎన్ని ఉంటాయి మనకు తెలవాలి. అయితే మిత్రులారా, ఉపవేదాలు కూడా 4 ఉంటాయి. అందులో ఆయుర్వేదం అన్నది కరెక్టే, అదేవిధంగా గాంధర్వ వేదం అన్నది కూడా కరెక్టే, తర్వాత ధనుర్వేదం కూడా కరెక్టే. అయితే 4వ వేదం అనేది ప్లేస్లో శిక్ష ఇవ్వడం జరిగింది. శిక్ష అన్నది వేదాంగాలు అనేది 6 ఉంటాయి, వేదాంగాల 6లో ఉన్నటువంటి మొట్టమొదటి అనేది శిక్ష, ఇది వేదాంగాలు కాబట్టి సరికాదు. అయితే 4వ ఉపవేదం ఏది అంటే శిల్పవేదం, శిల్పవేదం అన్నమాట, అది 4వది. కానీ మనకు శిక్ష ఇచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ ఏదంటే శిక్ష, అంటే మనకు ఇది నెగిటివ్ ఇచ్చింది. రెండోది అంటే 7వ ప్రశ్న, నిరుక్తం అనే గ్రంథాన్ని రాసింది ఎవరైనా అడగడం జరిగింది. అయితే పాణిని కాదు, పాణి రాసింది అష్టాధ్యాయి, పింగళుడు కాదు, మన కపిలుడు కాదు, ఈయన కాదు, యాస్కుడు, యాస్కాచార్యుడు రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 8వ ప్రశ్న వచ్చి, వధువును లేదా వరుణ్ణి కొనుక్కొని పెళ్లి చేసుకోవడాన్ని ఏ వివాహం అంటారు అనడం జరిగింది. అయితే బ్రహ్మ వివాహం కాదు. బ్రహ్మ వివాహం అంటే పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మ వివాహం అంటారు. అయితే రెండోది గాంధర్వ వివాహం, ఇది కూడా కాదు. గాంధర్వ వివాహం అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అయితే ఇది శత్రువుని మాత్రమే చేసుకున్నది కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత వచ్చేసి సి ఆప్షన్ వచ్చేసి పైశాచిక వివాహం అన్నారు. పైశాచిక వివాహం అంటే అమ్మాయి పడుకున్నప్పుడు నిద్ర ఉన్నప్పుడు ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకుంటే దాన్ని పైశాచిక వివాహం అంటారు. ఆన్సర్ ఇది కూడా కాదు, అంటే మిగిలిన ఆన్సర్ డి, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్, అసుర వివాహం అంటారు అని. అయితే 9వ ప్రశ్న, గౌతమ బుద్ధుడు ధ్యానం చేసిన కాలం ఎంత అని అడిగాడు. అంటే ఎన్ని రోజులైనా ధ్యానం చేసినని బుద్ధగయం అంటే రావి చెట్టు కింద ఎన్ని రోజులు ధ్యానం చేసినని అడగడం జరిగింది. అయితే 47 రోజులు కరెక్ట్గా ఆన్సర్, 48 రోజులు కాదు, 49వ రోజున ఆయనకు ధ్యానం జరుగుతుంది, అంటే జ్ఞానోదయం కావడం జరుగుతుంది, ఇది రైట్ ఆన్సర్, 50 రోజులు కాదు ఆన్సర్. అదేవిధంగా 2వ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది అన్నాడు. 2వ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు బౌద్ధ సమావేశాలు 4 జరుగుతాయి. అందులో రాజగృహం అనేది కాదు, ఇది మొదటిది, ఇది ఫస్ట్ది. తర్వాత పటలిపుత్రం అనేది ఇది కూడా కాదు, ఇది రెండోది కాదు, ఇది 3వది. తర్వాత వచ్చేసి కుందల వనం అనేది వచ్చేసి ఇది 4వది, అంటే ఇది కూడా కాదు. 2వది వచ్చేసి వైశాలిలో జరుగుతుంది, ఇది ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇది.